చూడండి ఫ్రెండ్స్, వితౌట్ సైక్లింగ్ ఈ అమ్మాయి మన దగ్గర నేర్చుకున్నారు. వితౌట్ సైక్లింగ్ కూడా టూ వీలర్ నేర్పబడుతుంది. జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లు కొట్టండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుంది, ఏం చెప్తుందో చూడండి. చూసి రండి, మన స్కూల్కి రండి. కింద మీకు నంబర్ కూడా ఇచ్చాను. గుడ్. ఎన్నో క్లాస్ మేడం? ఎన్నో క్లాస్? ఇప్పుడు ఈ క్లాస్ ఎన్నోటి మీకు? సెకండ్ క్లాస్. డే ఆఫ్ సెకండా? ఓకే, డే ఆఫ్ సెకండ్ క్లాస్లో మీరు మీ అంటే మన వెహికల్ మీద నేర్చుకున్నారు. ముందేమైనా వస్తుండేనా? అసలు మా తమ్ముళ్ళు మా అన్న వాళ్ళు నేర్పించినా రాకపోతుంది, కింద కూడా వాట. కానీ కొంచెం మీ తానా ట్రైనింగ్ కొంచెం తీసుకుని వచ్చిన సెకండ్ డేకే వెహికల్ నడపడం మొదలుపెట్టి నేను నడపగలను, నడుపుతున్నారు అన్నారో వాళ్ళకి చెప్పగలనని కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీరు డే ఆఫ్ సెకండ్ నడుపుతానని అనుకున్నారా వెహికల్? అస్సలు అనుకోలేదు, ఊహించుకోలేదు. మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు మీరు కింద కూడా పడ్డారు. మీ బ్రదర్స్ వాళ్ళ మీ వెహికల్ మీ వాళ్ళ వెహికల్ మీద ట్రై చేసి కింద పడడము. కానీ ఇంత టర్నింగ్ ఇంత స్మూత్ గా అసలు నాకు ఎవరు చెప్పలేదు. ఇదివరకు మీరు ఇంట్లో కూడా నేర్పియలేదు, చెప్పలేదు అసలు. మీరు అనుకోలేదు ఇక్కడ వచ్చినాక సెకండ్ డేనే మీకు నడిపియ పెడతాను వెహికల్ అని. ఎట్లా అనిపించింది మన దగ్గర క్లాసెస్? అసలు స్కూటీ అంటే భయము, సైకిల్ వస్తేనే స్కూటీ వస్తుంది అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే అసలు సైకిల్ రాకపోని ఇక్కడ మన ద్వారకామాయి డ్రైవింగ్ జాయిన్ అయితే పక్కా స్కూటీ లర్నింగ్ జల్దీ వచ్చేసి వితౌట్ సైక్లింగ్ కూడా వచ్చేసింది. ఓకే, సో మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు? హ్యాపీగా? నాకైతే అసలు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. ఓకే ఓకే, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా వేరే వాళ్ళకి? వేరే వాళ్ళకి చెప్పేది ఏంటంటే భయం ఉన్న వాళ్ళకి కొంచెం వచ్చి జాయిన్ అవ్వండి. ఒక 2 days జాయిన్ తర్వాత మీకు తెలుస్తుంది ఎట్లా మన క్లాసెస్ ఎట్లున్నాయిందని. నేను కూడా ఫస్ట్ ఎట్లా నేర్పుతారో ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఎట్లా నేర్పుతారో అని అనుకున్నారు. వచ్చాక ఇప్పుడు కాన్ఫిడెన్స్ డౌట్ ఉండే ఎట్లా నేర్పిస్తారు సార్, అసలు గ్రౌండ్ ఎట్లుంటుంది అని కన్ఫ్యూజన్ ఉండే. అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కాన్ఫిడెన్స్ పెరిగింది. నా డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి.